హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు. రచయిత శ్రీ సీతం రాజుగారు. ఎపిసోడ్ 13. యోగి ఆడిన నాటకం. ఒకనాడు మత్తుమందును ఉపయోగించి వారి వద్దున్న పరివారమంతటినీ స్పృహ తప్పించాడు. అంతేగాక తను రహస్యంగా రాజు దంపతులున్న భవంతికి వెళ్లాడు. తలుపులు తట్టాడు. రాజు కేదారగుప్తుడు తలుపులు తెరిచాడు. ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పి అప్పటికప్పుడే కేదారగుప్తుని, ఆయన భార్యను, మరికొద్దిమంది భటులను వెంటబెట్టుకొని ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి మాయమైన హఠయోగి తెల్లవారేసరికి వారు పారిపోయిన సంగతి మహారాజునకు తెలియడము, వారికోసం వెతికించడం జరిగింది. పారిపోయిన కేదారగుప్తుడు దంపతులు, హఠయోగి కనిపించలేదు. పారిపోయిన కేదారగుప్తుడు, హఠయోగి, రాణి దంపతులు మహారణ్యంలో ప్రవేశించారు. ఎండ తీవ్రత అధికంగా ఉంది. వారు ప్రయాణించి బాగా అలసిపోయారు. పెద్ద మర్రి వృక్షం నీడన సేద తీర్చుకునే నిమిత్తంగా కూర్చున్నారు. అంత దూరం కీకారణ్యంలో నడిచి వెళ్లిన వారులకు ఏ ప్రమాదం లేదని ఎవ్వరూ తమను గుర్తించలేరని అనుకున్నారు. ఎప్పుడూ నడిచి ఎరగని రాణి రత్నప్రభ కాళ్ళు నొప్పిచేసి బాధపడుతున్నది. అప్పుడు హఠయోగి జాలి అభినయిస్తూ, రాజా, మీ అందరికన్నా రాణి చాలా అలిసిపోయిందని ఆమె స్థితి చెప్తున్నది. మనం చాలా దూరం వచ్చాం కదా, ఇచటనే ఉందాం 1-2 రోజులు. నేను నీకు ధనం ఇస్తాను అంటూ కొంత ధనం ఇచ్చాడు. నీవు ఆ భటులను వెంటబెట్టుకుని వెళ్ళి వంట చేసుకునేందుకు అవసరమైన సరుకులు ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెలకు పోయి పట్టుకురమ్మన్నాడు. వంట చేసుకుని భోజనాలు ముగించిన అనంతరం తిరిగి ప్రయాణమయ్యి వెడదామన్నాడు. హఠయోగి అతనుకు ఇచ్చిన 10 వరహాలను లెక్కపెట్టుకుని సరుకులు తేవడానికి కదిలి వెళ్లాడు కేదారగుప్తుడు. అక్కడ వారితో ఉన్న సేవకులు రాజును అనుసరించారు. యోగి బయలుదేరి స్నానానికి వెళ్లి వచ్చాడు. అతను వచ్చేసరికి రాణి నిద్రపోవడం, లేవడం కూడా అయిపోయింది. అంతట సాధువు రాణికి ఏమేమిటో మంచి మాటలు చెప్తున్నాడు. రాణి శ్రద్ధగా వింటున్నది. ఆమె కళ్ళు భర్త రాకకోసం నిరీక్షిస్తున్నాయి. రాణి చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకుని, రాజు ఇంకా రాలేదే అని మాత్రం అంటూ మళ్లీ తన ధోరణిని సాగించాడు. కేదారగుప్తుని వెంట వెళ్లిన సేవకులు వచ్చారు. బాబూ, ఘోరం జరిగిపోయింది. రాజుగారు మేము వెళుతున్నాం. ఆ ప్రాంతంలో పొదలచాటున దాగి ఉన్న పులి వచ్చి రాజుగార్ని శరీరమంతా కొరికేసింది. ఆయన శరీరంను పీక్కు తింటోంది. ఆందోళనబడి ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాము. అంతక్రితమే మరో కోయవాళ్లు రాజుని పట్టుకుని పులిని తరిమేశారు. కొన ఊపిరితో ఉన్న రాజును కోయవాళ్లు తీసుకుని వెళ్లారు అని అన్నాడు సేవకుడు. అతని మాటలు విన్న రాణి ఒక్కసారిగా కుప్పకూలి మూర్ఛపోయింది. ఆ వెంటనే నీళ్లు తెప్పించి ఆమె ముఖాన చల్లాడు. తెలివి వచ్చింది. మహారాజునకు మృత్యుభయం లేదు. నా అంతటి వాడిని మీ అండనుండగా మీకేమి భయం? ఇంతకీ మహారాజు ఎక్కడున్నారు అని అడిగాడు యోగి. కోయవాళ్లు స్పృహ తప్పి ఉన్న రాజునకు చికిత్స చేస్తున్నారు. ప్రాణభయం లేదన్నారు అన్నాడు సేవకుడు. యోగి, రాణి, ఆ సేవకుడు ప్రయాణమై వెళుతున్నారు. అది అడవి. చీకటి పడుతోంది. ఎక్కడ కోయవాళ్లున్నారు అన్నాడు యోగి. మనం దారి తప్పాము. ఈ రాత్రి ఎక్కడైనా ఉండి రేపు ఉదయం వెలుగులో ఆ ఊరు తెలుసుకుంటాను అని చెప్పాడు సేవకుడు. అక్కడ కొండగుహ ఉంది. ముగ్గురు ఆ గుహలోకి వెళ్లారు. సన్యాసిని, రాణిని గుహలో వదిలి సేవకుడు బయటికి వెళ్లాడు. అప్పుడు హఠయోగి రాణితో మాట్లాడుతూ ఆమె మీద తనకు మక్కువ ఉన్నట్లు చెప్పాడు. హఠయోగి నీచ ప్రవర్తనను అర్థం చేసుకుంది రాణి. ఆమెను తన వశం కమ్మని కోరాడు. ఆమె బ్రతుకు అంతా నీ ప్రాణంగా చేసుకుంటానన్నాడు. ఆమె అతని వైఖరిని అర్థం చేసుకుంది. కాదనక అంగీకరించింది. దైవ ప్రార్థన అయినాక వశమవుతానంది. యోగి ఆనందించాడు. తను స్నానం చేసి వస్తానని నదికి వెళ్లాడు. అతన్ని నమ్మకంగా గుహద్వారం వరకు సాగనంపింది. ఆయన కంటికి దూరమయ్యే వరకు అటే చూసింది. ఆ క్షణం ఆమె ఎటో వెళ్ళిపోయింది. అడవి ప్రదేశం. ఓపిక ఉన్నంతవరకు నడిచింది.
ఇంకా అడుగు తీసి అడుగు వేయలేక తూలిపడింది. అప్పుడే రాణీ అన్నది పురుష గొంతు. ఆమె తేరుకుంది. ఆ గొంతు పరిచయమున్నదే. కళ్ళు తెరిచి చూసింది. పిలిచింది తన భర్త. ఉప్పొంగే ఆనందంతో ఇద్దరూ గాఢాలింగనం చేసుకున్నారు. జరిగిందంతా వివరించింది. సన్యాసి దుర్బుద్ధి కలవాడని, వాడిని నమ్మరాదని చెప్పింది రాణి. అప్పుడు కేదారగుప్తుడు ఇలా అన్నాడు. సేవకుడు నన్ను వెంట పెట్టుకుని వెడుతూ దారి తప్పించాడు. అక్కడ తనని ఉండమన్నాడు. అక్కడ నుండి కదిలి వెళ్లేందుకు వీలు పడదన్నాడు. ఆ గూడెం పెద్ద, అతని పేరు పులికేతి. వాడు ఆ గూడానికి అధిపతి. ఆ గూడెం హఠయోగి అజమాయిషీలోనే ఉంది. అతను నన్ను అక్కడి నుండి కదలనీయడం లేదు. నాకు కోపం వచ్చింది. అక్కడే అందుబాటులో ఉన్న కత్తిని అందుకుని ఆ కేతిగాడి తలను నరికేశాను. దాంతో ఆ గూడెం ఆడామగా అందరూ కలిసి హఠయోగి గురించి, వాడి మనిషి అయిన పులికేతిగాడి గురించి చెప్పారు. గూడెం వాళ్లను బాధల నుండి విముక్తుల్ని చేసినందుకు ఎంతో సంతోషించి కేదారగుప్తరాజును గూడానికి అధిపతిగా ఉండమని కోరారు. యోగి కథను వివరించాడు. భగవంతుడు దయామయుడు. ఏది ఏమైనా ఇబ్బంది లేకుండా మనిద్దర్నీ ఒక చోటనకు చేర్చాడు అన్నాడు రాజు. తదుపరి ఆ ఇద్దరూ గూడెంకు వెళ్లారు. అక్కడి నుండి మారువేషాలు ధరించి విజయశేఖర మహారాజు వద్దకు వెళ్లారు. తమ తప్పును ఒప్పుకున్నారు. హఠయోగి చరిత్రను విశదీకరించారు. అతను చేసిన దురంతం విశదీకరించాడు. జాలి హృదయం కలిగి విజయశేఖర మహారాజు వారలను క్షమించాడు. అందరూ కలిసి హఠయోగిని వెతికే నిమిత్తం వెళ్లారు. కాని హఠయోగి దొరకలేదు. సుధాకర, ఇది జరిగినది. బహుశా ఇది నీ రెండవ ప్రశ్నకు సమాధానమై ఉండవచ్చును. అతను సరైన ముని కాదని, వక్రబుద్ధి కలిగిన నీచుడని అందరికీ తెలిసిపోయింది. విజయశేఖర మహారాజా, మీరు చేసిన సహాయం మరువరానిది. మూడో ప్రశ్నకు సమాధానం రజితనగరంలో ఉన్నట్లు తెలిసింది. ఆ రజితనగరం ఎక్కడుంది? అక్కడికి వెళ్లే విధానం ఏమిటి? ఆ వివరాలు కావాలి మహారాజా అని అడిగాడు సుధాకరుడు. విజయశేఖర మహారాజు ఆలోచనలో పడ్డాడు. అతని మంత్రి బుద్ధిసాగరుడు సుధాకరుడు అడగడం విన్నాడు. మహారాజా, ఈ రజితనగరం ఎక్కడుందో తెలియదు కాని అక్కడకు చేరేటందుకు ఉపాయం చెప్పగలను. ఇక్కడికి ఉత్తర దిశగా చాలా దూరం, అనగా 150 యోజనాలు వెళ్లాక పెనుగుట్టల కొండ కనిపిస్తుంది. దానిమీద పాముల పడగ. అక్కడకు దగ్గరలో నాగుఆల పొద ఉంది. అక్కడి నుండి తూర్పుగా 10 ఆమడల దూరాన మంత్రాల మర్రి ఉన్నది. పడమర దిశగా భూమిలోనికి దిగిపోతే శిలావేదిక కనిపించుతుంది. ఆ శిలావేదిక మీద కూర్చున్న తపస్విని అడిగితే అన్ని వివరాలు చెప్పగలరు అని చెప్పాడు మంత్రి. వెంటనే విజయశేఖర మహారాజు అక్కడికి వెళ్లేందుకు అవసరమైన డబ్బు ఇచ్చి ఆశీర్వదించి పంపాడు. సుధాకరుడు మూడవ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలడా? ఈ కథ ఎటు మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అపూర్వ చింతామణి కథలన్నింటినీ ఒక ప్లేలిస్ట్గా చేసి మీకు అవైలబుల్గా ఉంచాం. ఎపిసోడ్స్ని వరుసగా వినాలంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉంది? తప్పకుండా కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయగలరు. మా స్టోరీస్ని మిస్ కాకుండా వినడానికి కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.